నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. విలయం కాదు ఇదో ప్రళయం. పెద్దన్న తీసుకున్న పెద్ద నిర్ణయాలతో స్టాక్ మార్కెట్లో సునామీ కనిపించింది. చరిత్ర చూడని చరిత్ర మర్చిపోలేని నష్టాన్ని చూసింది. భారత స్టాక్ మార్కెట్ రక్తమోడింది. భారీ నష్టాలు ఇన్వెస్టర్ల వెన్నులో వణుకు పుట్టించింది. లాభాల సంగతి తరువాత పెట్టుబడులు మొత్తం ఆవిరైపోయాయేమో అన్నంత టెన్షన్ కనిపించింది. స్టాక్ మార్కెట్ ఈ రేంజ్లో ఎందుకు నష్టపోయింది? బ్లాక్ మండేని ఎందుకు గుర్తు చేసింది? ఈ నష్టాలు ఇలానే కంటిన్యూ అవుతాయా? స్టాక్ మార్కెట్లో రికవరీ అయ్యే ఛాన్స్ ఉందా? క్షణాల్లో 1,00,000 కోట్లకు పైగా నష్టం. స్టాక్ మార్కెట్లో భయంకర క్రాష్. వరల్డ్ వైడ్ గా రక్తమోడిన స్టాక్ మార్కెట్లు. అంబానీ అదానీకి తప్పని షాక్లు. మార్కెట్లో ఈ స్థాయి పతనం ఎందుకు? మార్కెట్లు మళ్లీ రికవరీ ఎప్పుడు? బ్లాక్ మండే భయాలు ఎందుకు? సోమవారం భారత స్టాక్ మార్కెట్లు రక్తమోడాయి. ప్రపంచ మార్కెట్లో ప్రతికూల పవనాలతో కుదేలయ్యాయి. ట్రంప్ ప్రతీకార సుంకాలపై చైనా కూడా పన్నులు ప్రకటించింది. దీంతో ప్రపంచ వాణిజ్య యుద్ధం తప్పదనే సంకేతాల మధ్య భయాందోళనలు పెరిగాయి. దీనికి తోడు అమెరికాలో మాంద్యం భయాలు ఎక్కువయ్యాయి. దాంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతింది. కట్ చేస్తే మార్కెట్లో భారీ అమ్మకాలు జరిగాయి. సెన్సెక్స్ 3% పైగా నష్టపోయింది. నిఫ్టీ దాదాపు 10 నెలల కనిష్టానికి చేరింది. నిఫ్టీలో లిస్టైన కంపెనీల విలువ 20 లక్షల కోట్ల వరకు పతనమైంది. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ దాదాపు 4,000 పాయింట్ల వరకు పతనమైంది. కేవలం 10 సెకండ్లలోనే మార్కెట్లో 20 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైంది. ఇంట్రాడేలో 73,404 పాయింట్ల గరిష్టానికి చేరిన సెన్సెక్స్ ఓ దశలో అత్యల్పంగా 71,425 పాయింట్ల కనిష్టానికి చేరుకుంది. నిఫ్టీ కూడా అదే బాటలో కనిపించింది. ప్రారంభంలోనే 1000 పాయింట్లకు పైగా పతనమైంది. చివరకు 743 పాయింట్ల నష్టంతో ముగిసింది. మార్కెట్లో దాదాపు 559 షేర్లు పాజిటివ్గా కనిపించగా 3,372 షేర్లు కుప్పకూలాయి. నిఫ్టీ అత్యధికంగా ట్రెంట్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్&టి నష్టపోయాయి. మార్కెట్లో మెటల్ ఇండెక్స్ 6.7%, రియాల్టీ ఇండెక్స్ 5.6%, మీడియా, పిఎస్యు బ్యాంక్, ఆటో, ఎనర్జీ, ఐటీ 2.5 నుంచి 4% తగ్గడంతో అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్సీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 3.4% నుంచి 4% చొప్పున తగ్గాయి. అంబానీ, అదానీకి కూడా క్రాష్ ఎఫెక్ట్ తప్పలేదు. అపర కుబేరుడు అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. అంబానీ వ్యక్తిగత నికర సంపద ఏకంగా $3.6 బిలియన్, అంటే దాదాపు 30,000 కోట్లు తగ్గింది. అదానీ గ్రూప్ షేర్లు కూడా 5% వరకు పతనమయ్యాయి. దీంతో గౌతమ్ అదానీ నికర సంపదలో $3 బిలియన్, అంటే 25,000 కోట్లు ఆవిరయ్యాయి. టాటా స్టీల్, ఎల్&టి, టాటా మోటార్స్, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హెచ్సిఎల్ టెక్, భారతి ఎయిర్టెల్, రిలయన్స్, ఎస్బీఐ, సన్ ఫార్మా, టైటాన్, టీసీఎస్, పవర్ గ్రిడ్ భారీ నష్టాలను చూశాయి. ట్రంప్ టారిఫ్ల దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా అనేక మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. ఆసియా, ఐరోపా సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. జపాన్ నిక్కీ 7% మేర నష్టాల్లో కనిపించింది. ట్రంప్ టారిఫ్లతో ద్రవ్యోల్బణం పెరిగి కార్పొరేట్ లాభాలు తగ్గొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది వినియోగదారుల సెంటిమెంట్పై ప్రతికూల ప్రభావం చూపొచ్చు. ఫలితంగా ఆర్థిక వృద్ధి నెమ్మదించే అవకాశాలు ఉన్నాయి. దీంతో మాంద్యం భయాలు నెలకొన్నాయి. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొనే అవకాశాలను జేసీ మార్గాన్ 40% నుంచి 60%కి పెంచింది. ఇప్పటికే 180కి పైగా దేశాల నుంచి ట్రంప్ సర్కార్ బేస్ టారిఫ్ అయిన 10% సుంకాలను వసూలు చేస్తోంది. వాణిజ్య లోటు పరిష్కారమయ్యే వరకు సుంకాలపై వెనక్కి తగ్గేదలేదని ట్రంప్ క్లియర్ కట్ గా చెబుతున్నారు. దీంతో మదుపరులలో ఆందోళన కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్ కనిపించింది.
స్టాక్ మార్కెట్లో రక్తమోడుతున్న ట్రంప్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. సుంకాల కారణంగా ఇప్పటికే భారీ నష్టాలు కనిపిస్తుంటే ఆయన మాత్రం లైట్ తీసుకుంటున్నారు. స్టాక్ మార్కెట్ల పతనాన్ని పట్టించుకోవడం లేదు. పైగా టారిఫ్లు మెడిసిన్ అనే అర్థమొచ్చేలా మాట్లాడుతున్నారు. దీంతో ఈ పతనం ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు భారత స్టాక్ మార్కెట్ల పతనానికి అతిపెద్ద కారణం అమెరికాతో పాటు గ్లోబల్ మార్కెట్లలో ట్రంప్ టారిఫ్స్ సృష్టించిన సునామీనే. చాలా మంది నిపుణులు దీన్ని ఆర్థిక వ్యవస్థలపై అణుదాడి అంటున్నారు. నిజానికి ఈ పరిస్థితులు వస్తాయని అమెరికాలో మార్కెట్ అనలిస్టులు ఎప్పుడో హెచ్చరించారు. 1987లో బ్లాక్ మండే రోజును ప్రస్తావించారు. అనుకున్నట్లుగానే ఇండియన్ స్టాక్ మార్కెట్లో మండే రోజు మంటలు కనిపించాయి. 1987 లాంటి పరిస్థితులే రిపీట్ కావడంతో ఇన్వెస్టర్లలో ఓ దశలో భారీగా ఆందోళనలు కనిపించాయి. స్టాక్ మార్కెట్లో కనిపించిన బ్లడ్ బాత్ తో మిగిలిన నష్టాలను రికవరీ చేసుకోవడానికి కనీసం నెల నుంచి 2 నెలల వరకు సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ట్రంప్ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న దానిపై రికవరీ చర్యలు ఆధారపడి ఉంటాయని అంటున్నారు. ట్రంప్ టారిఫ్ వార్తో మార్కెట్లో కనిపిస్తున్న పరిస్థితులతో దేశీయ వినియోగ రంగాలు, ఆర్థిక, విమానయాన, హోటల్స్, ఆటోలు, సిమెంట్, రక్షణ రంగాలు, డిజిటల్ ప్లాట్ఫామ్స్ లాంటి రంగాలు సంక్షోభం నుంచి సురక్షితంగా ఉండే అవకాశముందని, ప్రస్తుతానికి వాటిపై పెట్టుబడులు సేఫ్ అని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.